తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐపీఎల్లో బోల్డ్ అన్ని విచిత్రమైనటువంటి ఇన్సిడెంట్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ హైయెస్ట్ స్కోర్ అనేది స్కోర్ అయింది అంటే దానికి తగ్గట్టుగా ఇమ్మీడియట్ డేనే లోయెస్ట్ స్కోర్ కూడా కనిపిస్తుంది. అండ్ రెగ్యులర్ ఫార్మేట్లో కనిపించని ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఐపీఎల్లో ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ చరిత్రలోనే నిన్న ఈ సీజన్లో సూపర్ ఓవర్ కూడా అయింది. మిగతా మ్యాచ్లకి ఐపీఎల్కి ఉన్నటువంటి తేడాలేంటి? పక్కా కమర్షియల్ ఫార్మేట్ అయినప్పటికీ ఫ్రాంచైజీలో ఒత్తిడి ఉంటుంది, లాబియింగ్ అనేది ఉంటుంది, దానివల్ల రూల్స్ కూడా మారుతుంటాయి అనేటువంటి మాటలు ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ లవర్ రామచంద్రన్ గారు. హలో అండి. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో వెల్కమ్ టు అవర్ ఐ డ్రీమ్. ఐపీఎల్ ఆబ్వియస్గా మీరు చూస్తూనే ఉంటారు. ఈ ఐపీఎల్ని చూసినప్పుడు నిన్నటి మ్యాచ్ 9th or 10th ఆ రెండు ప్లేస్ల కోసమే జరిగినటువంటి కాంపిటీషన్లా అనిపించింది. కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి అనేది. ఆ మ్యాచ్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిపించింది ఏంటి, క్రూషియల్గా ఉంది? అంటే ఇది గతంలో చూస్తే కేకేఆర్ మీద ఎల్ఎస్జి గేమ్ గెలుచున్నారు. సో ఇది ఒక రివెంజ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఈ ఐపీఎల్లో చూస్తుంటే హై స్కోర్ గేమ్లు జరుగుతున్నాయి. అంటే మామూలుగా ఐసీసీ ఈవెంట్లో జరిగే వాటికి ఐపీఎల్లో ఉన్న వాటికి తేడా ఏంటంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఢిల్లీ వర్సెస్ పంజాబ్ తీసుకుంటే ఢిల్లీ వాళ్ళు కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 67 బాల్ 152, అందులో 16 4లు 9 6లు సూపర్. నాకు అంటే వన్ సైడ్ డీసీ గెలిచింది అనిపిస్తుంది. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు శ్రేయస్ అయ్యర్ ఏం చెప్పాడంటే వీళ్ళు 264 కొడితే మనం కొట్టలేమా అని కాన్ఫిడెంట్ ఇచ్చాడు. ఇచ్చి ఓపెనర్స్కి ఏం చెప్పాడంటే మీరు అటాక్ చేయండి, మీరు పవర్ ప్లేలో 100 దాటితే కనుక మనం గేమ్లో ఉంటాం, మేము చూసుకుంటామని కాన్ఫిడెంట్ ఇచ్చారు. అంటే అక్కడ గ్రౌండ్ కూడా దట్ ఫ్లాట్ వికెట్ అనమాట, అంటే సిమెంట్ రోడ్డు, ఇక ఏ స్వింగ్ టర్న్ ఏముండదు. సో అది చూసుకొని ప్రభాన్ సింగ్, ప్రియాంష్ అయ్యర్ రెచ్చిపోయారు. పవర్ ప్లేలోనే అవును 116 వచ్చినాయి. అంటే చూడండి ఎంత విధ్వంసకరంగా ఆడారు. అయినప్పటికీ ఆ చేజ్ని మిడిల్ ఎక్కడ డ్రాప్ కాకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ దట్టు ఇక్కడ మనం శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్. అంటే 1-2 ఛాన్సెస్ వచ్చినాయి కానీ అసలు ఆ కాన్ఫిడెంట్ అనేది ఎక్కడ లాస్ కాకుండా సో చేజ్ చేసేసారు. అదే సిమిలర్ సిచ్యువేషన్ వచ్చి నిన్న వచ్చేసరికి లక్నో గ్రౌండ్ వచ్చేసి వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ లేదు కాబట్టి బాగా స్లో ట్రాక్, దట్టు స్క్వేర్ పాయింట్ అనేసి బాగా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఏమైంది సేమ్ సినారియో, 156 అనేది బాగా హై టార్గెట్, గెలిచే టార్గెట్. అంటే నేను అంత జరిగింది ఈరోజు చేజింగ్ కొట్టలేదు అని అనుకుంటారు కానీ లాస్ట్ ఓవర్ 16 రన్స్ అనేది చాలా పెద్ద టార్గెట్, ఈజీగా గెలవచ్చు. మీరు చూస్తే కూడా లాస్ట్ ఓవర్ 17 రన్స్ కొట్టాల్సినప్పుడు అజింక్య రహానే కార్తిక్ త్యాగికి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఫాస్ట్ బౌలరు, దట్టు యార్కర్లు బాగా వేస్తాడు. అయితే అటుపక్క ఎంఎస్ సింగ్ ఉన్నాడు. ఎంఎస్ సింగ్ అంటే కొత్త ప్లేయర్ అనుకుంటారు కానీ డొమెస్టిక్లో ఢిల్లీ తరపున చాలా బాగా ఆడాడు. ఆ ప్లేయర్ గురించి మన కార్తిక్ త్యాగ్కి బాగా తెలుసు. యార్కర్ వేద్దాం అనే క్రమంలో 2 నో బాల్ వచ్చింది బ్యాక్ టు బ్యాక్. ఇక మొత్తం షేక్ అయిపోయింది గ్రౌండ్లో కూడా. మీరు గమనిస్తే వాళ్ళ కోచ్ అభిషేక్ నాయర్ కూడా బాగా చెమటలు పట్టేసినాయి. సో ఇమీడియట్గా 3 బాల్ అని చెప్పి బౌలర్ని తప్పించాలని ప్లాన్ చేశారు. కానీ ఎంపైర్ ఉన్న రూలు తేవటం వల్ల మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ బయట నుంచి మాత్రం స్పిన్నర్కి ఇవ్వండి, నరేన్కి ఇవ్వండి అనేది మనం క్లియర్గా విజువల్స్ చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ సరే మరి తప్పదు కాబట్టి రెహానే కార్తిక్ త్యాగ్ చేత ముందుకి వెళ్ళి వేయించాడు. ఆ తర్వాత చాలా బాగా వేసాడు. అప్పుడు సెట్ ఏమన్నా ఎంఎస్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడ వాళ్ళకి దురదృష్టం షమీ రూపంలో వచ్చింది. ఎందుకంటే షమీ అనగానే లాస్ట్ బాల్ 7 రన్స్ ఈజీగా గెలిచేస్తాం అనుకుంటారు. కానీ ఫాస్ట్గా తీసుకొచ్చి షమీకి వచ్చిన స్లాట్లో వేసాడు, స్ట్రైట్ 6 అయిపోయింది. మ్యాచ్ డ్రా అయిపోయింది. ఇక అక్కడ సూపర్ ఓవర్, ఫస్ట్ ఈ సీజన్లో ఐపీఎల్లో సూపర్ ఓవర్ వచ్చింది. ఇక అసలు మామూలు హై డ్రామా కాదు. లో స్కోర్లో ఇంత హై డ్రామా ఈ ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. కానీ వీళ్ళు వెనక రివెంజ్ మ్యాచ్ గతంలో చూసుకుంటే కేకేఆర్లు గెలవాల్సిన మ్యాచ్ ఎల్ఎస్జి వాళ్ళు ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టి ముకుల్ చౌదరి అని మ్యాచ్ని లాగేసుకున్నాడు. సో వీళ్ళు ఎట్లయినా సరే ఇది గెలవాలని ఉన్నారు. దాని తగ్గట్టే కార్తీక్ తాగిస్తారని చెప్పి వాళ్ళేమో పూరన్ని మార్క్రమ్ దించారు. ఇక్కడ ప్లాన్ వర్కౌట్ చేంజ్ చేసేసి సునీల్ నారాయణ తీసుకొచ్చారు. సునీల్ నారాయణ 8 ఫస్ట్ బాల్ స్లోగా లెఫ్ట్ స్పిన్ వేసాడు, పూరను బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సెకండ్ బాల్ పంతొచ్చి సింగిల్ తీశాడు. ఇక థర్డ్ బాల్ 4 బాల్స్ ఉన్నాయి, కొట్టొచ్చు అనుకుంటే అటాకింగ్ దిగాడు మార్క్రమ్. కానీ లాంగ్ ఆన్లో అద్భుతమైన క్యాచ్, రన్నింగ్ క్యాచ్ తీసుకొని ఆయన బౌండరీ దాడుతూ వెళ్తాడు అనిపించే లోపల బాల్ తీసుకొచ్చి ఇతన్ని లాంగ్ ఆన్లో అతను చూశాడు రింకు సింగ్ బాల్ విసిరేయటం, అవుట్ అవటం ఫటాఫట్ జరిగిపోయింది. 2 రన్స్ అనగానే అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన పోవెల్కి మన రింకు సింగ్ ఓపెనర్కి ఇచ్చారు.
ఫస్ట్ బాలే రింకు సింగ్ 4 కొట్టి ముగించాడు. రింకు సింగ్ కూడా చాలా చాలా బాగా ఆడారు. అందులో క్యాచ్లు కావచ్చు, ఆయన చేసినటువంటి బ్యాటింగ్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ నిన్నటి మ్యాచ్లో అయితే. అసలు అద్భుతం. ఎందుకంటే అసలు మ్యాచ్లో రావడానికి కారణమే రింకు సింగ్. ఏదైతే ఆ దిగ్వేష్ బౌలింగ్లో లాస్ట్లో బ్యాక్ టు బ్యాక్ 4 సిక్సెస్ కొట్టాడో అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్. 156 ఈజీ అని ఉన్నారు కానీ ఖచ్చితంగా అక్కడే వాళ్ళు గేమ్లోకి వచ్చారు. దాన్ని ఫుల్ బ్యాక్ చేసుకుంటూ లాస్ట్ దాకా తీసుకొచ్చారు. మ్యాచ్లో కూడా క్యాచ్లు మీరు అన్నట్టు అసలు ఆ 4 క్యాచ్లు అయితే అద్భుతం, అసలు హైలైట్. ఎందుకంటే లాస్ట్లో ఆ క్యాచ్కి మిస్ అయినా కూడా మళ్ళీ గేమ్ చేంజ్ అయ్యారు. అది ఖచ్చితంగా నిన్న వన్ మ్యాన్ షో అంటే రింకు సింగ్ అనే. అయితే కరెక్ట్గా నిన్నటి కంటే ముందు రోజు సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో జరిగినటువంటి మ్యాచ్తో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ లైట్స్ అనేవి ప్రాపర్గా లేదు, కళ్ళకి ఎదురుగా పడుతున్నాయి, ఫీల్డర్లు క్యాచ్లు తీసుకోలేకపోతున్నారు, అలాంటి మిస్ అయినవి చాలా ఉన్నాయి. ఇది ఎందుకు ప్రాపర్గా చూసుకోలేదు? ఆ స్టేడియంలో లైట్లు ఎలా ఉన్నాయి, ఇంపాక్ట్ ఎలా పడుతోంది అనేది చూసుకోలేదు అసలు. ఇది టెక్నికల్ ఎర్రర్ మేడం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ జరగటం జనరల్గా 2-3 రోజులు ఒక మ్యాచ్ జరిగితే ఒకటి, డైలీ మ్యాచెస్ ఉండటం వల్ల టెక్నికల్గా కొంచెం లైట్లు అనేది హెవీగా ఉంటాయి. ఎందుకంటే చాలా క్యాచెస్ దాదాపు ఒక మొన్న ఒక్కరోజే 13 క్యాచ్లు చేయాలి అంటే అందరూ ఫీల్డింగ్ రాదనుకుంటారు. కాదు, అలా కాదు. ఆ ఫెడ్ లైట్లో వెళ్తున్న కారణంగా వాళ్ళకి సరిగ్గా బాల్ కనపడకపోవటం ఒకటి. సో ఇంపాక్ట్ ప్లేయర్ అనేది నిజంగా ఇంపాక్ట్ చూపిస్తున్నారా? రెగ్యులర్ దాంట్లో ఫార్మేట్లో లేనిది ఐపీఎల్లో ఎందుకు? మీరు కరెక్ట్గా అడిగారు మేడం. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఒక రకంగా చూస్తే జీనియస్ థాట్, రెండో రకంగా చూస్తే ప్రాబ్లమాటిక్. ఫస్ట్ జీనియస్ థాట్ ఎందుకంటే ఇప్పుడు గేమ్ అనేది మెయిన్ టీములకి లాస్ట్లో వచ్చినప్పుడు మెయిన్ బ్యాట్స్ ఎవరున్నారు బౌలరు, ఎవరి మీద ఎవరు అటాక్ చేయొచ్చు. సపోజ్ ఒక 2 అవర్స్లో 25 to 30 కొట్టాల్సినప్పుడు వాళ్ళ బ్యాక్ స్ట్రెంత్లో మంచి బ్యాట్స్మెన్ దించి మ్యాచ్ ముగిస్తున్నారు. ఇది ఇంతకుముందు అలా ఉండేది కాదు. దాన్ని యూజ్ చేసుకొని అలాగే బౌలింగ్ ఉన్నప్పుడు సపోజ్ బుమ్రా ఉన్నాడు, లేకపోతే ఒక యార్కర్ స్పెషలిస్ట్, లేకపోతే మన హైదరాబాద్కి ఈ మధ్య బాగా వేస్తున్నాడు షాకిబ్ హుసేన్ కానీ ఇషాన్ మలింగ కానీ, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు 10 runs కూడా సేవ్ చేయగలుగుతారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ అనేది వాడుకున్న టీంకి కరెక్ట్గా యూజ్ అవుతుంది. ఇంకో రకంగా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే రెగ్యులర్ ఫార్మేట్లో ఏంటంటే ఒక 6 బ్యాట్స్మెన్లు అవుట్ అయిన తర్వాత ఒక 2 ఓవర్లకు ఒక 25 runs ఉంటే ఈజీగా మ్యాచ్ గెలవాలి. కానీ ఇక్కడ సినారియో ఏమవుతుంది, వాళ్ళకున్న బెంచ్ స్ట్రెంత్ వల్ల మ్యాచ్ చేంజ్ అయిపోతుంది. సో ఒక రకంగా జీనియస్, ఇంకో రకంగా ప్రాబ్లమాటిక్. సో స్టార్టింగ్లో దీని గురించి ధోని గారు, మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కానీ మన వీళ్ళందరూ వ్యతిరేకించారు. కానీ సో అలవాటు అయిపోయింది, ఎందుకంటే జరుగుతున్నాయి. సో ఇది మెయిన్గా కార్పొరేట్ ఫ్రాంచైజీ లీగ్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఆ దిశగా ఇంపాక్ట్ రూల్ తీసుకెళ్తున్నారు. ఇది మనం చెప్పేది కాదు, ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇంపాక్ట్ ప్లేయరు రన్నింగ్లో ఉంటుంది. రిటైర్డ్ హార్ట్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు గతంలో. వీళ్ళు ఒకవేళ మళ్ళీ ఆడలేకపోతున్నాము అనుకుంటే ఇంకొక ప్లేయర్ వచ్చి ఆడేవాళ్ళు. ఒకవేళ అందరూ అవుట్ అయిపోతున్నారు అనుకున్నప్పుడు ఆ రిటైర్డ్ హార్ట్ని మళ్ళీ పిలిపించుకొని ఆడతావా లేదా లేకపోతే డిక్లేర్ చేసేవాడు. రిటైర్డ్ హార్ట్ కాకుండా ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది బోల్డ్ అంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. గెలుపు ఓటములన్నీ వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. కరెక్ట్గా చెప్పారు మేడం. ఎందుకంటే ఇప్పుడు 6 బ్యాట్స్మెన్లు ఉన్నారు, వాళ్ళ తగ్గట్టు బౌలింగ్ స్ట్రెంత్ ఏంది, ఎవరిని ఎప్పుడు తేవాలి అనేది ఒక ప్లాన్ ఉంటుంది. కానీ ఈ ఇంపాక్ట్ రూల్ రావడం వల్ల ఈ బౌలర్లు చివరిలో ఎవరు మిగిలి ఉన్నారు, స్పిన్ మిగిలి ఉంటే లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ రావాలా, లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ ఉంటే ఇన్నోవేటివ్ షార్ట్స్ ఆడతారు, ఇన్నోవేటివ్ షార్ట్స్ ఆడేవాళ్ళు రావాలా అనేది ప్లాన్ చేసుకొని దించుతున్నారు. ఇది ఒక రకంగా బౌలింగ్ టీంకి ఖచ్చితంగా డిసడ్వాంటేజే. కాకపోతే ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ లీగ్ కాబట్టి సో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ కమర్షియల్ కూడా కాబట్టి అక్కడ ఫ్రాంచైజీ ఓనర్స్ లేకుంటే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా, ఎవరికి ఎక్కువ ఓటు ఉంటుంది. ఆబ్వియస్గా ఇంపాక్ట్ ప్లేయర్ ఉండడం వల్ల లాభమే ఎక్కువ ఉంది కదా మేడం. ఇప్పుడు సినిమాకి వెళ్తాం, మా సీన్లు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రతి బాల్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ బాల్ ఎందుకు 6 బాల్ అన్నట్టు చూస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ సైడే ఫేవర్గా ఉన్నారు కానీ బౌలర్ సైడ్ ఎవరు చూడట్లేదు. ఈరోజు ఓవర్కి 10 runs అనేది ఒకప్పుడు ఓవర్కి 6 ఇచ్చినట్టు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా అనేది చూస్తున్నప్పుడు ధోని వస్తాడు, ధోని ఆడతాడు, ప్రతి ఒక్క అక్కడికి చూడండి ప్రేక్షకుడు ధోని ఆడితే బాగుండు. వీళ్ళందరూ గతంలో లాస్ట్ సీజన్లో అయితే ధోని అవుట్ అయిపోతే నెక్స్ట్ వస్తారు అనేది కోరుకుంటూ ఉండేవాళ్ళు. ఈసారి అసలు ధోని కనిపించలేదు. వెనకాలండి గెలిపిస్తున్నాడు అనుకున్నప్పుడు ధోనిని మిస్ అవ్వట్లేదా ఫ్యాన్స్? ఇది ఎగ్జాక్ట్లీ పాయింట్ మేడం. ఎందుకంటే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఇదే. ఇక్కడ ఏమవుతుందంటే ధోనియే చెన్నై బలం, ధోనినే చెన్నై బలహీనత. ఎందుకంటే ఆయన ఎంటర్ అయ్యేటప్పుడే 126 డెసిబెల్ సౌండ్ వస్తుంది. మీరు గమనిస్తే ఆయన ఉన్నాడంటే చాలు, కనీసం గ్యాలరీలో వచ్చి కూర్చున్నా అది వేరే. ఆయన వికెట్ కీపర్గా ఉండి అనుకున్నాడంటే కొండంత బలం, ఆ వైబ్ వేరే, ఆ వైబ్ నిజం. ఎగ్జాక్ట్లీ మేడం. అతను రాకపోయేసరికి
కొంతమంది వచ్చే ఊహాగానాలు ఏంటంటే కంటిన్యూగా ఇలా అయ్యి ఏదైనా ఒక మ్యాచ్ ఆడి రిటైర్డ్ అవుతారనే ఆలోచన ఉంది. అదేదో కొంచెం చెప్తే ఫ్యాన్స్ అప్సెట్ కాకుండా ఉంటారు. ఆయన Prepare అవుతారు. కొండంత బలంగా ఉంది, బలహీనతగా ఉంది, వస్తాడు ఈ మ్యాచ్కి వస్తారని. ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల చెన్నై టీం కూడా వీక్ అవుతుందా ఏమవుతుందా అనేది అర్థం కావట్లేదు. ఇది ఖచ్చితంగా ఆ ధోని గారే చెప్పాలి సమాధానం దీనికి. ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ ధోని కనిపించలేదు, ఓకేలే కనీసం సాక్షి అయినా కనిపిస్తుంది అని అంత సంబరపడుతున్నారు. సాక్షి వచ్చింది కాబట్టి మా సిఎస్కే టీం గెలిచింది అని అంత గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. అవును మేడం, ఎందుకంటే కనీసం జెర్సీ కనపడితేనే సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ధోని ఉంటే ఆ వైబే వేరు. నెక్స్ట్ మ్యాచ్లకైనా వచ్చి ఉంటే సిఎస్కే ఫ్యాన్కి ఖచ్చితంగా బూస్టే. రాకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా టీంకి బలహీనత ఇలాగే డౌన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బలం బలహీనత గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్గా హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు అంటే ఆ టీంకి అది చాలా బలంగా కనిపిస్తుంది. ఎంతైనా కొడతారు, అక్కడ చీర్ అనేది క్రౌడ్ చీర్ కనిపిస్తుంది. బట్ ముంబై ఎందుకు వరుసగా 3వ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది? ఇక్కడ 2 కారణాలు మేడం. అక్కడ అది ఛాంపియన్ టీం కాదనలేదు. అక్కడ ఏంటంటే ఏదో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఛాంపియన్స్. ఇప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అతను నెంబర్ 1 ఛాంపియన్, ఎన్నో ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు, నెంబర్ 1 ఆల్రౌండరు. ఇక సూర్యకుమార్ యాదవ్ రీసెంట్ వరల్డ్ కప్ ఛాంపియను, రోహిత్ శర్మ ఉన్నాడు, అతను ఛాంపియను. ఇట్లా నెంబర్ ఆఫ్ బూమ్రా చెప్పేది కాదు. ఇట్లా అందరి మీద కలిసి కోఆర్డినేషన్ ఏమైనా మిస్ అవుతుందా అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా కంబ్యాక్ అవుతారు, ఇక్కడి నుంచి పుంజుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ బ్యాక్, ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ గెలుస్తుందా లేదా? ఎందుకంటే వరుస మ్యాచ్లన్నీ గెలుస్తూ వచ్చింది. కమిన్స్ వస్తే మళ్ళీ అక్కడ సెంటిమెంట్, ఆ మ్యాచ్ కూడా మనం గెలిచాము వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మీద. ఎలా ఉంది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం? గతంలో అయితే ఓడిపోతుంది, అసలు వెళ్తామా లేదా ఇలాంటి కండిషన్లో? యాక్చువల్గా పర్ఫెక్ట్. ఎందుకంటే ఇషాన్ కిషన్ నుంచి మన పాత్ కమిన్స్కి కెప్టెన్సీ ఇవ్వడం అనేది నెంబర్ 1 మంచి నిర్ణయం. ఎందుకంటే అసలు ఇలా టీం బిల్డ్ అవడానికి కారణమే ప్యాట్ కమిన్స్. 2024లో ఫైనల్ దాకా వెళ్ళి రన్నర్అప్ అయ్యారు. ఈ మోటివేషన్ ఇచ్చాడు అంటే ప్యాట్ కమిన్స్ చేసిన వర్క్ చాలా ఉంది. ఎందుకంటే అప్పుడే వచ్చిన పులి అభిషేక్ శర్మ కానీ ఓపెనర్స్ని గో హెడ్ మీరు పవర్ ప్లేలో, అసలు అభిషేక్ శర్మ రూల్ ఏంటంటే ఐపీఎల్ ఏ ఓపెనర్కి లేని స్వేచ్ఛ అభిషేక్ శర్మకి ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ బాల్ నుంచి అటాక్. ఎందుకంటే పవర్ ప్లేలో మనకు ఒక అందిస్తే, పవర్ ప్లేలో మనకు ఒక 100 రన్స్ వస్తే మ్యాచ్ 1 సైడ్ అయిద్దని చెప్పి ఆ మోటివేషన్, ఆ కాన్ఫిడెంట్ ఎస్ఆర్హెచ్ ఈరోజు ఈ టీం ఇలా ఉందంటే ప్యాట్ కమిన్స్. సో అది చూసి ఈ మొత్తం బిల్డ్ చేసిన టీమే స్టార్టింగ్ 3 మ్యాచ్లు ఆడారు. ఉన్నత్ గత్తు, హర్షల్ పటేల్ కొంచెం మిస్ఫైర్ అయ్యారు. ఆ తర్వాత బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఎవరైతే ఈ నెట్ బౌలర్స్ ఉన్నారో షాకిబ్ హుసేన్ కానీ ఇలా ప్రఫుల్ ఇంగే కానీ వీళ్ళిద్దరిని వెనక ఉన్నది కూడా ప్యాట్ కమిన్సే. సో ఖచ్చితంగా రావడం వల్ల నిన్న ఇషాన్ కిషన్ కూడా మ్యాచ్ అయిన తర్వాత కూడా అన్నాడు, నాకు ఇంకా ఈజీ అయింది జాబు, నా బెస్ట్ నాకు ఇంకా రాలేదు, ఆడాలి వికెట్ కీపర్గా, ప్లస్ నా బెస్ట్ బ్యాట్స్మెన్ మీరు చూస్తారు, ఆయన వచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది అన్నారు. ఏదో ఆయన వచ్చేసారు మ్యాచ్ ఏదో అయిద్దని అనుకున్నారు కానీ ఇది పర్ఫెక్ట్. ఖచ్చితంగా టైటిల్ రేస్లో ఎస్ఆర్హెచ్ కూడా ఉంది. సో ఇప్పుడు టైటిల్ రేస్ గురించి మాట్లాడుకున్నప్పుడు గత సీజన్ విన్నర్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ, నిజంగా ఆయన వచ్చాడు అంటే ఆ స్టేడియం అంతా ఊగిపోతుంది. రేటింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అక్కడ వ్యూవర్స్ కౌంట్ కూడా క్రోర్స్లో ఉంటుంది కదా. సో ఆర్సీబీ టీమ్ అండ్ విరాట్ కోహ్లీ ఎట్లా కనిపిస్తున్నారు మీకు? అసలు కన్సిస్టెన్సీ లాస్ట్ 19 ఇయర్స్గా విరాట్ కోహ్లీ అంటేనే ఒక కన్సిస్టెన్సీ. ఎందుకంటే 37 ఇయర్స్లో ఈరోజు ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. 15 ఇయర్స్ మన బొట్టోడు వైభవ్ సూర్యవంశీ కానీ పులి అభిషేక్ శర్మ వీళ్ళతో పోటీ పడతా రేస్లో ఉన్నాడంటే నిజంగా తను అప్పటి నుంచి ఎప్పుడైతే స్టార్టింగ్లో ఇంత బాగా ఆడేవాడు కదా, 20-30 రన్స్ కొట్టేవాడు. ఎప్పుడైతే 2010 ఆ టైం నుంచి స్టార్ట్ చేశాడు, తన డైట్ ఫిట్నెస్ ఇప్పటికీ ప్రతిరోజు ఆ కమిట్మెంట్ మీద వెళ్తున్నాడు. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో కూడా చూడండి మీరు 81 రన్స్ కొట్టిన తర్వాత కూడా అప్సెట్ అయ్యి తను చిరాకుతో వెళ్తున్నాడు. ఎందుకు అవుట్ పోయాను ఇంకా అసలు ఆ ఫైర్ చూడండి, ఆ కసే తను ఇంకా ముందుకు నడిపిస్తుంది. ఆ తనతో ఉన్న ప్లేయర్లు తను ఒక్కడే ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు అంటే ఆ పరుగుల దాహమే. ఇక్కడ మీరు అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీతో పాటుగా వైభవ్ సూర్యవంశీ పేరు అనేది పెట్టారు. వైభవ్ సూర్యవంశీ సెంచరీలు కొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్లో టాప్ ఆడుతోంది ఎవరు అంటే వైభవ్ సూర్యవంశీ మీదే రాజస్థాన్ రాయల్స్ డిపెండ్ అయినట్టు. వైభవ్ సూర్యవంశీ ఆ కన్సిస్టెన్సీ కావచ్చు, ఫ్యూచర్లో కూడా లాంగ్ రన్ అనేది ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ మేడం, ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఏదో కొత్తగా వచ్చాడు, ఏదో 2-3 మ్యాచ్లు ఆడి వెళ్తారని అనుకున్నారు కానీ బేసిక్గా వైభవ్ సూర్యవంశీ టెక్నికల్గా బాగా సౌండ్. బ్యాటింగ్లో మీరు చూస్తే అందరూ ప్రాపర్ క్రికెట్ షాట్ షోల్డర్ నుంచి బ్యాట్ తీసుకొస్తారు. మనోడేంది బేస్బాల్ క్రికెట్ ఆడతాడు. ఎట్లా అంటే ఇంకొంచెం బ్యాక్ నుంచి కింద నుంచి స్వింగ్ చేస్తాడు. దట్టు బాలు చూసి కొట్టేటప్పుడు కూడా బాల్ ట్రావెల్ అయ్యేటప్పుడు బాల్ అండర్నీత్ వెళ్ళి మిడిల్ చేస్తున్నాడు. దట్టు ఆ బాల్ ట్రావెల్ కూడా ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళతో పోలిస్తే బౌండరీ లైన్ దగ్గర
అదే ఫోర్స్తో వెళ్తుంది. అంటే తనకి స్క్వేర్ బౌండరీ అనేది చిన్న మ్యాటర్. సో ఫ్యూచర్లో విధ్వంసకరమైన ఓపెనర్ అవుతాడు. టీమిండియాలో కూడా తన ఏజ్ 15 నిండింది కాబట్టి ఖచ్చితంగా త్వరలో టీమిండియా ఓపెనర్గా చూస్తాం. బేస్బాల్ లాగా అంత ప్రెషర్ పెట్టాలి, అంత ఫోర్స్తో ఆడాలి, బ్యాక్ నుంచి తీసుకోవాలి అంటే ఎక్కువ స్టామినా అనేది ఉండదు. ఇంత స్టామినా పెట్టి ఆడుతున్నాడు అంటే లాంగ్ రన్లో ఓకేనా, అంత ఫిజికల్గా కూడా ఆయన మెయింటైన్ చేయాలి, అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఆయన భుజాల మీద విపరీతమైనటువంటి బరువు బాధ్యతలు పెట్టారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ మేడం, ఇది ఖచ్చితమైన పాయింట్. కన్సిస్టెన్సీ వెళ్ళేది అనేది ఫిట్నెస్ లెవెల్లో వాళ్ళు వెనకున్న కోచి వాళ్ళు ఉన్న పెర్ఫార్మెన్స్ ఇండివిజువల్ మీద ఉంటుంది. కానీ మనోడు ఉన్న టెక్నికల్ సౌండ్ ఏంటంటే బేస్బాల్ స్వింగ్ బ్యాక్ నుంచి ఇది చేయడం వల్ల మీరు చూస్తే కొన్ని బాల్ యార్కర్ బాల్ కూడా ఆ ఫోర్స్లో స్ట్రైట్ డ్రైవ్ అన్నీ కూడా 4 వెళ్తున్నాయి. అంటే టెక్నికల్గా బాగా సౌండ్. మీరు అన్నట్టు ఆ ఫిట్నెస్, ఆ కోచ్ వాళ్ళు ఉన్న వెనక ఖచ్చితంగా బాగా పట్టించుకుంటే ఫ్యూచర్లో మంచి స్టార్ ఇలాగే కంటిన్యూ అవుతారు. సో ఇప్పుడు ఈ సీజన్లో హాట్ ఫేవరెట్లు ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఇక ఖచ్చితంగా పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. ఓకే, పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు? ఇప్పుడు దాకా పంజాబ్ ఓడిపోలేదు, అలా అని చెప్పలేము. ఎందుకంటే మనం గతంలో టీమిండియా వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ గెలిచి లాస్ట్లో ఓడిపోయాం. సో అలా చెప్పేది కాదు. ఈ మూడిట్లో మాత్రం ఖచ్చితంగా 3 వీటిలో ఏదో ఒకదానికి అవకాశం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గారు. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఎవ్రీ ఎపిసోడ్ అంటే ఎవ్రీ మ్యాచ్ తర్వాత ఎపిసోడ్స్ చేసుకుందాం. Okay, థ్యాంక్ యూ అండి. Okay. థ్యాంక్ యూ.